హాయ్ అండి. బెండకాయతో ఎప్పుడు పులుసు ఫ్రై ఎగురు కాకుండా ఎప్పుడన్నా బెండకాయతో పచ్చడి ఇలా ట్రై చేశారా? అయితే వెంటనే వీడియో చూసి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. పుల్ల పుల్లగా భలే ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి పచ్చడి వేసి తింటే భలే ఉంటుందండి. టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. 3-4 రోజులు అయితే నిల్వ ఉంటుందండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లోనే వేపుకోవాలండి. స్పూన్ చొప్పున అన్నీ తీసుకోవాలి. మెంతుల మట్టుకి టీ స్పూనే తీసుకోండి, లేదంటే చేదొచ్చేస్తుంది. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు కూడా స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఇవి దోరగా ఏగనివ్వాలండి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఈ విధంగాను. ఇప్పుడు దోరగా వేగిన తర్వాత 4-5 ఎల్లుల్లి రేఖలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేపుకోవాలండి. 15-20 పొండుమిరపకాయలు వేసుకోవాలండి. పొండుమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటాయండి పచ్చళ్ళలోని. ఈ విధంగా వేసుకొని వేపుకోవాలండి. ఇగో ఏగిని చూసారా? ఇప్పుడైతే తీసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు అదే కళాయిలోని మరి కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడుకుతూనే ఉంటుంది. ఇప్పుడు బెండకాయలని మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోనండి 1/2 కేజీ బెండకాయలు అయితే తీసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి, అందులో వేసేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ విధంగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే పసుపు, సాల్ట్, చింతపండు అన్నీ వేసేసుకోవాలి. టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టమాటా అయితే 1 టమాటా, పెద్ద టమాటా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ కూడా 5-6 నిమిషాల పాటు ఏగనివ్వాలండి. కాస్త చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగాను మగ్గించుకోవాలండి. ఇప్పుడు మగ్గినాయి కదా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి కూడా చల్లారనివ్వాలండి. ఆల్రెడీ మనం మిక్సీ జార్లో మిరపకాయలు వేసుకున్నాం కదండి, అదైతే కచ్చబిచ్చ ఆడేసుకోవాలి. ఈ విధంగా ఆడుకున్న తర్వాతను ఇప్పుడు బెండకాయ కూడా ఫ్రై చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, గుల్లిపప్పు, శనగపప్పు వేసుకొని దోరగా ఏగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత 4-5 ఎల్లుల్లి రేఖలు కూడా కచ్చాపచ్చ దంచి పెట్టుకొని వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు కూడా వేసుకొని దోరగా ఏగనివ్వాలండి. ఇప్పుడు పచ్చడి వేసేసుకోవాలి. వేసేసుకొని 2-3 నిమిషాల పాటు కలిపేసుకొని దించేసుకొని ఇలా రైస్లో సర్వ్ చేసి తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.